హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు విజయవాడ హైవే హయత్ నగర్ బస్ స్టాండ్ నుంచి కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్లో మునగనూరు బస్ తిరిగే రోడ్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో G+2 పెంట్ హౌస్ చాలా మంచి బెస్ట్ కన్స్ట్రక్షన్తో గత 40 సంవత్సరం నుంచి ఈ బిల్డర్ మనకు పరిచయము. మంచి బిల్డర్, ఎక్కడ ఏ ఇల్లులు కట్టినా కానీ ఎలాంటి అజాగ్రత్త చేయకుండా బెస్ట్ కన్స్ట్రక్షన్తో మంచి ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్ ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ అంకయ్య నాయుడు తన పేరు తన నెంబర్ పైన ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తుల నుంచి ఎలాంటి కమిషన్స్ తీసుకోవడం దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకుంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబర్ కింద స్క్రీన్ పై ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సపరేట్ చేసుకోగలరు. ఈ ఆలస్యం చేయకుండా ఈ కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేశారు, ఇల్లు ఎక్కడుంది, పూర్తి విషయాలు మనము బిల్డర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఇల్లు యొక్క వివరాలకు వెళ్ళే ముందు ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు మునగనూరులోని అంజనాపూరి కాలనీలో ఉంటుంది. ఈ మునగనూరు అనేది మనకు అబ్దుల్లాపురం మండలం తుర్కెంజాల్ మున్సిపాలిటీ కిందకు వస్తుంది. ఏదైతే ఈ హైవే చూస్తున్నారో ఇది విజయవాడ హైవే, హెయిట్ లైన్ హైవే, హయత్ నగర్ బస్ స్టాండ్. ఆ బస్ స్టాండ్ నుంచి కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే ఈ పెద్ద రోడ్డు చూస్తున్నారో ఈ రోడ్డు వచ్చేసి మనకు హయత్ నగర్ టు మునగనూరు తొర్రూరు వెళ్ళే పెద్ద రోడ్, చాలా 100 ఫీట్ రోడ్. ఆ రోడ్ నుంచి కేవలం గ్రామ పంచాయతీ చూస్తారు కదా, ఆ గ్రామ పంచాయతీ వెనకాలనే 200 మీటర్ డిస్టెన్స్లో అంజనపూరి కాలనీలో ఉంటుంది. మనం అంకయ్య నాయుడు గారికి ఇల్లు గురించి తెలుసుకుందాం. అన్నగారు నమస్తే అన్న. నమస్తే అన్న, బాగున్నారా? మీరు మా వీడియోలో రావడం మా అదృష్టం అన్న. ఎందుకు విషయం అంటున్నానంటే మా ఈ బిల్డర్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చాలా అతి పాత మనుషులు, మాకన్నా ముందు మాకు బుద్ధి తెలియని ముందు కూడా మీరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు. 40 ఏళ్ళ నుంచి ఉన్నారు. ఈరోజు నుంచి కట్టుకుంటూ వస్తున్నాం. కరెక్ట్ 40 నుంచి కట్టుకుంటూ వస్తున్నారు. చాలా బాగుంది. ఓకే అన్న, ఇప్పుడు మన ఇల్లు లొకేషన్ అయితే మనం అందరికి చెప్పాను. ఎగ్జాక్ట్లీ ఎన్ని గజాలు ఉంది ఇది? 160 గజాలు. 160 గజాలు. మనం డైమెన్షన్స్ ఏమున్నాయి? 25 57 25 x 57 డైమెన్షన్స్. టోటల్ మనకు G+2 పెంట్ హౌస్ 5000 స్క్వేర్ ఫీట్ 5000 స్క్వేర్ ఫీట్ లో కట్టడం జరిగింది. ఫేసింగ్ ఏముంది అనేది? వెస్ట్ ఫేసింగ్. ఎన్ని ఫీట్ల రోడ్? 25 ఫీట్ల రోడ్. మనకు డ్రైనేజ్ కృష్ణ వాటర్ వచ్చిందా? డ్రైనేజ్ కృష్ణ అన్ని వచ్చింది. పక్క కూడా ఇంకో కొత్త ఇల్లు కూడా మీదే కడుతున్నాను. సూపర్ అన్న. ఓకే అన్న గారు, ఇది G+2 పెంట్ హౌస్ కదా. కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేసిండ్రు అంటే నాకు తెలుసు మీరు పాత వాళ్ళు ఎక్కడ ఏది చేసినా మీరు అజాగ్రత్త చేయరు. దీని గురించి ఒకసారి చెప్పండి. కన్స్ట్రక్షన్ ఏమేమి మెటీరియల్ వాడిండ్రు? మెటీరియల్ అంటే మామూలుగా సిమెంట్ వచ్చి KCP అల్ట్రాటెక్ వాడాను. మామూలుగా స్టీల్ వచ్చి జయశ్రీ స్టీల్ వాడాను. ప్లంబింగ్ నెంబర్ 1 ఐటమ్స్ వాడాము. మళ్ళీ ఉద్దేశం అని కూడా కాదు, ఉంటే ఉంచుకుందాం. అవుటర్ ఈ మెట్రో స్టేషన్లు కూడా వస్తున్నాయి కదా, రెంట్లకు కూడా అవసరమైతే మన ఇల్లు మనకి ఇబ్బంది లేదు అనుకోకుండా తృప్తిగా కట్టినాను. టేకు వుడ్ పెట్టాను, గ్రానైట్ బండ్లు వేసాను. గేట్లు కూడా అతన్ని ఇక్కడికి పిలిపించి మంచి క్వాలిటీగా మంచి మందం గేటు పెట్టాను. స్టాండింగ్ పెట్టాము. మనకు బోర్ 600 ఫీట్లు వేసాను. 75 కాడ ఒక లేయర్ పడింది, 350 దగ్గర ఒక లేయర్ పడింది. సఫిషియెంట్ వాటర్ గురించి ఇబ్బంది లేదు. మనకు చుట్టుపక్కల లొకేషన్ అయితే చాలా అందరూ నెంబర్ 1 ఎంప్లాయీస్. సాఫ్ట్వేర్ మన ఇంటి ముందు ఆయన రెడ్డి గారు సాఫ్ట్వేర్. అట్లా పక్కన మనమే కడుతున్నాం. ఆ పక్కన రిటైర్డ్ ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్. ఎక్కువ మట్టుకు ఈ మునగనూరులో ఇల్లులు 70% మీయే ఉంటాయి. కట్టినారు. 100 ఇళ్ళు దాకా కట్టాము. 100 ఇల్లు అన్ని ఆల్ కాలనీస్ లో. అన్ని కాలనీలో ఒక ఇల్లు 4 lakhs నుంచి ఇప్పుడు 1,58,60,00,000 దాకా కట్టుకుంటానే వస్తున్నాం. ఇంత మీ అనుభవంలో యాక్చువల్గా మీకు ఇల్లు ఈ మన మునగనూరు ఎట్లా అభివృద్ధి చెందింది? మంచి డెవలప్మెంట్ అయితే చాలా బాగైంది. చాలా అసలు చాలా అంటే చాలా. ఇక్కడ లేనిది లేదు. సూపర్ మార్కెట్లు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, మాల్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. ఇది లేదన్నది లేదు. ఒకప్పట్లో లేదు, ఇప్పుడు చాలా అభివృద్ధి చాలా అయింది. ఓకే అన్న గారు, మన ఇల్లుకు రేట్ ఎంత కోడి చేశారు మీరు? 160 అనుకుంటున్నాము. ఫైనల్గా ఒక 158 వచ్చినా ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అంతేనా? ఒక నెగోషియబుల్ అయితే ఉంటుంది. నెగోషియబుల్ ఉంటుంది. మనకు బ్యాంక్ వాళ్ళ టర్న్స్ను బట్టి, వచ్చిన వాళ్ళు టర్న్స్ను బట్టి
లోనా క్యాషా ఏందా అనే దాన్ని బట్టి నెగిషియబుల్గా మాట్లాడొచ్చు. ఓకే అన్నగారు, మనకు దీనికి బ్యాంక్ లోన్ ఎంతవరకు సపోర్ట్ ఇస్తుంది మీ ఇల్లు? బ్యాంక్ లోను ఒక 1 CR వరకు ఇస్తుంది. 1 CR అంటే ఒక 80% సపోర్ట్ ఇస్తుంది, ఒక 20% క్యాష్ కట్టుకుంటే సరిపోతుంది. కట్టుకుంటే సార్ చాలా బాగుంది అన్నగారు, చాలా బాగుంది. ఫ్రెండ్స్ విన్నారు కదా, తన పేరు అంకయ్య నాయుడు గారు. మా మునగనూరులో అతి పాత బిల్డర్ అంటే ఎవరన్నా అంటే తన పేరు చెప్తారు. ఎందుకంటే ఎక్కడ ఏ ఇల్లు కట్టినా చాలా అద్భుతంగా కడతారు. అదే ఉద్దేశంలో మనం కూడా ఈ ఇల్లు ముందుకు తీసుకురావడం జరిగింది. బెస్ట్ కన్స్ట్రక్షన్తో మంచి మెటీరియల్ వాడి కట్టడం జరిగింది ఈ ఇల్లు. ఈ ఇల్లు గురించి ఏ డౌట్ ఉన్నా అంకయ్య నాయుడుకి ఫోన్ చేయగల మాకు మనవి. ఇల్లు లోపల ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ వెస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నారో చూసుకొని మనకు అద్భుతమైన విశాలమైన పెద్ద పార్కింగ్ కూడా జరిగింది. ఈ పార్కింగ్లో ఒక 3 కార్లు, ఒక 4-5 బైకులు పట్టే విధంగా విశాలమైన పార్కింగ్ ఇవ్వడమే కాకుండా మనకు టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు రెడ్ లపత్ర గ్రానైట్ వైట్ పట్టితో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు ర్యాంప్ కూడా ఎంత అద్భుతంగా ఇవ్వడం జరిగిందో, ఈజీగా కార్లు వచ్చే విధంగా మంచి అద్భుతమైన ర్యాంప్తోని చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి అంకయ్య నాయుడు గారు చెప్పినట్టు మనకు కన్స్ట్రక్షన్ చాలా అద్భుతంగా ఉంది. దీనికి మనకు గేట్ దిమ్మలు కూడా మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. చూసుకుంటే అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. పైకి వెళ్ళడానికి మెట్ల కింద కూడా మనకు మంచి ఫేసెస్ ఇచ్చారు. చూసుకోండి మనకు మంచి వాష్ ఏరియా, ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు వచ్చి చాలా అద్భుతంగా ఉంచాయని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసి మనకు మునగనూరులోని అంజనాపురి కాలనీలో ఉంటుంది. చూసారు కదా, విశాలమైన ఎక్సలెంట్ పార్కింగ్. మనకు కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు ఒక 1 BHK పోర్షన్. ఇది నార్త్ ఫేస్ సింహదారం ఉంటుంది. అంకయ్య నాయుడు గారు చెప్పినట్టు ఇది మనకు ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లున్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది వచ్చి మనకు 5000 కెపాసిటీ గల సంప్ ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద సంప్ ఎందుకంటే మనకు ఇల్లుకు G+2 పెంట్ హౌస్ ఉంది కాబట్టి నీళ్ళకి ఎలాంటి తక్కువ పడే ఉద్దేశంతో కట్టడం జరిగింది. మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు చూసుకోండి ఎంత సెట్ బ్యాక్లు ఇవ్వడం జరిగిందో. మంచి ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది, ఒక చిన్న సింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఏదైతే మీరు ఈ గ్రౌండ్ ఫ్లోర్న 1 BHK పోర్షన్ చూస్తున్నారో దీనికి వాడిన చోకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ మనకు ఇండియన్ టేప్తో వాడబడ్డాయి. మంచి ఫినిషింగ్తో మంచి డోర్లు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి హార్డ్వేర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల 1 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ మనం నార్త్ ఫేస్లో ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్లోని 1 BHK పోర్షన్ చూసుకొని మనకు విశాలమైన పెద్ద హాలు చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. మంచి గ్రానైట్ వాడి మంచి బ్లాక్ పట్టెలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒకరుండి పూజ చేసుకునే విధంగా ఒక 2 రేఖల డోర్తోని మంచి అద్భుతంగా మనకు మంచి స్పేషియస్గా ఒక పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇందులో వాడిన టైల్స్ కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకరుండి వంట చేసుకునే విధంగా యూ ఆకారంలో బ్లాక్ ప్లాట్ఫామ్తోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. వాడిన టైల్స్ కానీ వెంటిలేషన్ పరంగా ఒక అద్భుతమైన మంచి విండో కానీ ప్రతి ఒక్కటి సరిపడిన సెల్ఫ్లతోని ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. మనకు హాల్ కూడా చాలా చాలా విశాలంగా ఉంది. ఇందులో వాడిన ఫాల్ సీలింగ్ లైట్లు కానీ ప్రతి ఒక్క డిజైన్ కానీ చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో హాల్లో కూడా మనకు 2 విండోలు కూడా ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ పరంగా. ఇటు చూసుకున్నట్లయితే ఇది టీవీ పాయింట్, ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్రూమ్ ఎంత ఫేషియస్ ఉందో. ఇందులో వాడిన మంచి ఫ్లోరింగ్ కానీ నల్లాలు కానీ కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీకి వాడడం జరిగింది. మంచి అందమైన టైల్స్ కూడా వాడడం జరిగింది. దీనికి ఆనుకొని ఒక బెడ్రూమ్ ఉంటుంది. చూసుకోండి బెడ్రూమ్ కూడా మంచిగా ఉన్న కాటికి సైజులు బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఇందులో ఈజీగా ఒక 2 వ్యక్తులు ఉండే విధంగా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. మంచి ఫ్లోరింగ్తోని మంచి లైట్ కలర్స్ వాడి చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా మనకు ఒక పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు భవిష్యత్తులో కబుర్ చేసుకున్న సరిపడిన మంచి సెల్ఫ్లతోని మంచి ఫాల్ సీలింగ్ లైట్లతోని అద్భుతమైన మంచి కలర్స్ వాడి మంచిగా డిజైన్ ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా ఒక లోరు కూడా ఇవ్వడం జరిగింది. చూస్తారు కదా ఫ్రెండ్స్, మనకు కింద ఒక 1 BHK పోర్షను, బయట వచ్చేసి మనకు విశాలమైన ఒక 3 కార్ల పార్కింగ్ చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 2 BHK పోర్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకుని చూసుకొని విశాలమైన మంచి బాల్కనీ 6 నుంచి 6.5 ఫీట్ల బాల్కనీ ఇవ్వడమే కాకుండా మంచి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మంచి గ్రాండ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకుంటే మనకు సెక్యూరిటీ పరంగా మంచి టప్ అండ్ వేర్ గ్లాస్తోని జిందాల్ కంపెనీ శ్రీలేం వాడి మంచి అద్భుతమైన మంచి సెక్యూరిటీ పరంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే మరి పైన సింహాధారం చూస్తున్న ఫస్ట్ ఫ్లోర్లోని దీనికి వాడిన చోకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ దయచేసి చెప్తున్నాను ఇండియన్ టెక్తో వాడబడ్డాయి. మంచి హార్డ్వేర్ కూడా వాడడం జరిగింది. చూసుకోండి మనకు సైడ్లో కూడా మంచి ఫ్లవర్తోని మంచి గ్లాస్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే మనకు ఎలివేషన్లో ఈ టైల్స్ వాడారో దీన్ని షుగర్ కేన్ టైల్స్ అంటారు. చాలా అద్భుతమైన మంచి టైల్స్ కూడా మంచి కలర్ కాంబినేషన్తో వాడడం జరిగింది. పైన వచ్చేసి మనకు PVC ఛానల్తోని మనకైతే ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి పక్కకు వచ్చేసి ఇది నార్త్ అవుతుంది. నార్త్ కూడా మనకు చూసుకోండి ఇల్లు చుట్టూ తిరిగే విధంగా మంచి సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. లోపల 2 BHK పోర్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లోనే 2 BHK పోర్షను
వెస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నావు. చూసుకోండి ఎంత అద్భుతమైన మంచి విశాలమైన ఎక్సలెంట్ హాలు. 25x55 డైమెన్షన్స్ తక్కువే అయినా వీళ్ళ ప్లాన్ బాగుంది. తన మంచి అనుభవజ్ఞుడు కాబట్టి స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మంచి ఎక్సలెంట్ మంచి కలర్ కాంబినేషన్, మంచి గ్రానైట్ వాడి మంచి ఎక్సలెంట్ మంచి పట్టిలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకి ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా మంచి సెల్ఫ్ లోడ్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు హాల్ వచ్చేసి వివిధ రకాల మంచి డిజైన్లతోని అద్భుతమైన ఫాల్సీలు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ అని ఇవ్వడమే కాకుండా మంచి ఫోటో ఫ్రేమ్ మోడల్ డిజైన్తోని అద్భుతమైన మంచి గ్రానైట్ వాడితే మనకు మంచి విండోలు కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. మనకు ఇది వచ్చి మనకు పార్టేషన్ చేయడం. ఈ పార్టేషన్ అవతల మనకు డైనింగ్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, పూజ ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇటు చూసుకున్నట్టయితే మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఈజీగా ఇందులో 6x6 బెడ్ వేసుకొని ఉండే విధంగా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. మంచి డైమెన్షన్స్తోని మంచి ప్లానింగ్తో కట్టడం జరిగింది. మంచి లైట్ కలర్స్ వాటి ఇవ్వడం జరిగింది. చూసుకోండి వాళ్ళ ప్లాన్ ఎంత బాగుందో. మంచి వెంటిలేషన్ పరకు ఒక మంచి విండో, అన్ని రకాల సరిపడిన సెల్ఫ్లతోని మంచి ఫాల్సింగ్ లైట్ల డిజైన్లతో అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి బాత్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఇందులో వాడిన నల్లలు కానీ కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. మనకు డైవర్టర్ కూడా పెట్టేయడం జరిగింది. ఎందుకు ఈ విషయాన్ని ఇంత చెప్తున్నానంటే తను గత 40 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ అజాగ్రత్త తెచ్చకుండా చాలా అద్భుతంగా ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ మనకు దీనికి ఎదురుగానే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఈజీగా ఒక పెద్ద దివాన్ వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి లైట్ కలర్స్ కూడా వాడడం జరిగింది. ఇందులో కూడా మీరు భవిష్యత్తులో పిల్లలకు స్టడీ మెటీరియల్కు చేయించే విధంగా ఒక మంచి ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. అద్భుతమైన మంచి యూపీవీసీ విండోతోని సరిపడిన సెల్ఫ్లతోని మంచి ఫాల్ సీలింగ్ మంచి లైట్ల డిజైన్లతో చాలా అద్భుతంగా చేశారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ మన ఇల్లుకు అతి దగ్గరలో జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు జీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అదే కాకుండా ఇటు తొర్రూరులో వచ్చేసి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఇదే కాకుండా ఇంజాపూర్లో అకాడమిక్ హైట్స్ ఉంటుంది. ఇవే కాకుండా మునుగనూరులో కూడా చాలా మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి. చాలా అద్భుతమైన మంచి డెవలప్మెంట్తోని మునుగనూరు అయితే చాలా ముందుకెళ్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలో చూసుకుని డైనింగ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఈజీగా ఒక 6 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా మనకు పడుతుంది. ఇందులో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు వెంటిలేషన్ వరకు ఒక మంచి యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ ఇవ్వడమే కాకుండా మంచి ఫోటో ఫ్రేమ్ మోడల్ డిజైన్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి పైన కూడా మనకు డైనింగ్ ఏరియాలో అద్భుతమైన ఫాల్సింగ్ లైట్లతో మంచి డిజైన్లతో ఇవ్వడం జరిగింది. మీకు ముందే చెప్పాను కదా మనకు నార్త్ కూడా ఒక 100% వాస్తు ప్రకారంగా మనకు ఒక డోర్ ఇవ్వడం జరిగింది. మనకు వెస్ట్ ఫేస్లో సింహద్వారం ఉంటుంది, నార్త్కు ఉంటుంది, ఈస్ట్ కూడా ఒక ద్వారం అటు మనకు బాల్కనీకి వెళ్ళడానికి ఇచ్చారని చెప్పుకోవచ్చు. మీరు ఇక్కడ తిన్న తర్వాత ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా మనకు అన్ని రకాల సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ తిన్న తర్వాత చేతులు కడుక్కునే విధంగా ఒక మంచి వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. మంచి ఫ్లోరింగ్తోని అందమైన మంచి టైల్స్ వాడి ప్రతి ఒక్కటి క్వాలిటీ అయిన మెటీరియల్ అయితే వాడడం జరిగింది. ప్రతి ఒక్కటి చూసారు కదా స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇటు చూసుకుంటే అయితే మనకు ఇది కిచెన్. ఈజీగా 2-3 వ్యక్తులు ఉండే విధంగా మంచిగా అద్భుతమైన మంచి ఫేషియస్గా అయితే మంచి మనకైతే కిచెన్ ఇవ్వడం జరిగింది. మంచి ప్లాట్ఫామ్తోని మంచి టైల్స్ వాడి వెంటిలేషన్ వరకు ఒక మంచి విండో వేయడం జరిగింది. సరిపడిన సెల్ఫ్లు కూడా మంచి సజ్జాలు కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్ మనకు స్థలాన్ని ఎక్కడ వేయకుండా మంచి ప్లానింగ్తో అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ దీనికి ఆనుకొని మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒకరుండి పూజ చేసుకునే విధంగా మంచి 2 రెక్కల డోర్తోని మనకైతే మంచి ఒక పూజ గది అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో వాడిన మంచి టైల్స్ కూడా చూసుకుని ఎంత అద్భుతంగా ఉన్నాయో. మీకు ముందే చెప్పాను కదా మనకు ఈస్ట్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగిందని. ఈ డోర్ నుంచి మనం బయటకు వెళ్ళినట్టయితే మంచి విశాలమైన ఎక్సలెంట్ బాల్కనీ చూసుకోండి. వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందో చూడండి. అద్భుతమైన మంచి బాల్కనీ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు ఇటు ఒక చిన్న వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి అన్ని ఇండ్ల మధ్యలో అన్ని మంచి లొకేషన్లో చాలా అద్భుతమైన మంచి లొకేషన్లో ఎలాంటి హైడ్రా జోన్ లేకుండా మంచి క్వాలిటీ గల ఇల్లు అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. చూసారు కదా మనకు ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్, సెకండ్ ఫ్లోర్లో 1 BHK పోర్షన్ ఇవ్వడం జరిగింది. పెంట్ హౌస్లో కూడా ఒక 1 BHK పోర్షన్ ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ చేరుకున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా అయితే చూసారో మనకు బాల్కనీ అదే విధంగా బాల్కనీ 6 నుంచి 6.5 ఫీట్ల బాల్కనీ ఇవ్వడమే కాకుండా మంచి వైట్ అండ్ బ్లాక్ గ్రానైట్లు వాడైతే అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకు సెక్యూరిటీ పరంగా మంచి టప్ అండ్ వేర్ గ్లాస్తోని జిందాల్ కంపెనీ రీలింగ్తోని అద్భుతంగా మంచిగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు ఫాల్ సీలింగ్ కూడా యూపీవీసీ మంచి ఛానల్స్ అయితే వాడడం జరిగింది మనకు. ఫ్రెండ్స్ ఏదైతే మీరు ఎలివేషన్లో టైల్స్ చూస్తున్నారో మంచి అందమైన టైల్స్ ఇవ్వడమే కాకుండా మనకు అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు పైన కూడా చూస్తున్నారో ఈ సింహద్వారం వచ్చి మనకు వెస్ట్ ఫేస్లో ఉంటుంది. ఇది 1 BHK పోర్షన్. దీని వెనకాల కూడా మనకు నార్త్ ఫేస్ సింహద్వారంతో ఇంకొక 1 BHK పోర్షన్ ఉంటుంది. 2
1 BHK పోర్షన్ల మధ్యలో ఒక సింగిల్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. అది మల్టీపర్పస్ మీరు ఏ విధంగా వాడుకోవచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల 1 BHK పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు సెకండ్ ఫ్లోర్లోని 1 BHK పోర్షన్ వెస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అయిన చూసుకొని మనకు గ్రానైట్ ప్రతి దగ్గర చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మంచి బ్లాక్ పట్టీలతోని మంచి ఫ్లోరింగ్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు ఇది హాల్లో చూసుకొని అందమైన మంచి ఎక్సలెంట్ లైట్ కలర్స్ వాడైతే చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ విషయాల్లో చూసుకున్నా కానీ మంచి లైట్లతోని మంచి కలర్స్ వాడైతే అద్భుతమైన డిజైన్తో ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక మంచి యూపీవీసీ విండో మన గ్రిల్స్ తోటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఒక టీవీ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మీరు సరిపడిన మంచి సెల్ఫ్లతోని అద్భుతంగా మంచిగా చేశారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇటు మనకు ఎంట్రీ కాగానే మనకు కామన్ బాత్రూమ్ చూసుకోండి. కామన్ బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో, దీనికి వాడిన మంచి ఫ్లోరింగ్ టైల్స్ కానీ మంచి వాల్ టైల్స్ కానీ చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో వాడిన నల్లాలు కానీ కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చి మనకు 1 BHK పోర్షన్ చెప్పుకున్నాం కదా. ఇది ఒక బెడ్రూమ్ చూసుకోండి. బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉందో, ఈజీగా 6x6 బెడ్ అయితే ఈజీగా పడుతుంది మనకు. మంచి ఫ్లోరింగ్తోని మంచి లైట్ కలర్స్ వాడి మంచి వెంటిలేషన్ పరంగా ఒక విండోతోని మంచి అద్భుతమైన ఫాల్సింగ్ డిజైన్లతోని చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పవచ్చు. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్నా కానీ సరిపడిన మంచి సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఇందులో ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా ఒక లోరు కూడా ఇవ్వడం జరిగింది. మంచి ప్లానింగ్తోని స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది కిచెన్ కూడా చూసుకొని మనకు ఇద్దరు వ్యక్తులుండి వంట చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్తోని మంచి ఎక్సలెంట్ టైల్స్ వాడి సరిపడిన సెల్ఫ్లతో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి వీళ్ళ ప్లాన్ ఎంత అద్భుతంగా ఉందో. మంచి వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద యూపీవీసీ విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా మంచి సజ్జాలతోని ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, చూశారు కదా మనకు ఇది 1 BHK పోర్షన్. సేమ్ ఇదే విధంగా మనకు నార్త్లో కూడా ఉంటుంది. అది కూడా ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, చూశారు కదా వెస్ట్ ఫేస్లో ఉన్నటువంటి ఒక 1 BHK పోర్షను. చుట్టుపక్కల మంచి రోడ్డు కనెక్టివిటీ మనకు చాలా బాగా అద్భుతంగా ఉంటుంది. మంచి లొకేషన్లో మంచి రెంటల్ ఇన్కమ్ మీరు ఉంటూ కూడా ఉండే మంచి బిల్డింగ్ మీ ముందుకు తీసుకొచ్చాను. మీకు ముందే చెప్పాను కదా, 2 బెడ్రూమ్ల మధ్యలో ఒక సింగిల్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఈ సింగిల్ రూమ్ను ఏ విధంగా వాడుకోవచ్చు, మల్టీపర్పస్గా ఏ విధంగా వాడుకోవచ్చు. ఫ్రెండ్స్, దీనికి వెనకాల ఆనుకొనే నార్త్ ఫేస్ సింహద్వారం నుంచి అయితే మనము లోపలికైతే ఎంటర్ అవుతాము. చూసుకోండి దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ మంచి క్వాలిటీగా ఇవ్వడం జరిగింది. ఇది ఒక 1 BHK పోర్షన్. చూసుకోండి విశాలమైన మంచి హాలు మంచి ఫ్లోరింగ్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మంచి ఇక్కడ కూడా మాకు టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక యూపీవీసీ విండో ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో, ఫేషియల్గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. తన 40 సంవత్సరాల అనుభవం దీన్ని బట్టి చెప్పొచ్చు. మనకు స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, చూశారు కదా మనకు కామన్ బాత్రూమ్ కూడా. ఇది వచ్చేసి ఒక 1 BHK అని చెప్పుకున్నాం కదా. ఇది ఒక బెడ్రూమ్. చూసుకోండి ఎంత మంచి డైమెన్షన్స్ ఉన్నాయో. ఇందులో కూడా ఈజీగా 6x6 బెడ్ వేసుకొని ఇద్దరు వ్యక్తులు ఉండే విధంగా చాలా అద్భుతంగా మంచిగా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ ఒక విండోతోని సరిపడే మంచి సెల్ఫ్లతోని మంచి లైట్ కలర్స్ వాడి ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకు లోరు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకునే వాళ్ళ ప్లానింగ్ ఎంత బాగుందో. ఇక్కడ కూడా మంచి ఫాల్సింగ్ డిజైన్లతోని ప్రతి ఒక్క రూమ్లో ఒక్కొక్క డిజైన్తో అయితే అద్భుతమైన మంచి ఫాల్సింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, చూశారు కదా ఇది కిచెన్ కూడా చూసుకోండి. ఈజీగా ఇద్దరు వ్యక్తులు నుండి వంట చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్ వాడి ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ వాడి మంచి టైల్స్ వాడి వెంటిలేషన్ కొరకు ఒక మంచి విండోతోని మనకు అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ఒక పూజ స్పేస్ కూడా ఇచ్చారు. చూసుకోండి పూజ స్పేస్ కూడా ఎంత అద్భుతంగా ఉందో. ఒక నుండి పూజ చేసుకునే విధంగా మీరు ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేస్లో ఒక డోర్ ఇవ్వడం జరిగింది. మనకు ఈస్ట్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇలా ప్లాన్ ఎంత బాగుందో. 100% వాస్తు ప్రకారంగా ప్రతి ఒక్కటి క్లియర్గా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మంచి సెట్ బ్యాక్లతో చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. పైన పెంట్ హౌస్ కూడా 1 BHK పోర్షన్ ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, కింద చూసారు కదా సెకండ్ ఫ్లోర్లో 1 BHK పోర్షన్లు 2 ఒక సింగిల్ రూము. ఇప్పుడు పెంట్ హౌస్ పోర్షన్కి వచ్చాము మనము. వీళ్ళ ప్లాన్ ఎంత అద్భుతంగా చూసుకోండి. మనకు ఓన్లీ వెనక స్థలాన్ని ఇడిసబెట్టి ముందుకే కట్టడం జరిగింది. కింద సెకండ్ ఫ్లోర్లో ఏ విధంగా ఉందో మీరు భవిష్యత్తులో ఒకవేళ రెంట్ గిట్ట మంచిగా వస్తే మాత్రం ఇంకొక పోర్షన్ కూడా కట్టుకునే విధంగా మనకు వెనక స్థలం కూడా ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు పెంట్ హౌస్ పోర్షన్ ఇది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండెంటింగ్ వాడబడి మంచి ఫినిషింగ్తో మంచి హార్డ్వేర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా చూసుకోండి టైల్స్ కూడా అద్భుతమైన మంచి టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకు 6 నుంచి 6.5 ఫీట్ల బాల్కనీ ఇవ్వడమే కాకుండా మంచి వైట్ బ్లాక్ గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా సెక్యూరిటీ పరంగా మంచి జిందాల్ కంప్లీట్ స్టీల్ టప్ అండ్ వేర్ గ్లాస్ అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. మనమైతే వెస్ట్ ఫేస్ నుంచి అయితే పెంట్ హౌస్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. చూసుకోండి మనకు ఎంట్రీ కాకుండా విశాలమైన హాల్ చూసుకోండి ఎంత మంచిగా ఉందో.
గ్రానైట్ అయితే ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా వాడడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండోతోని చాలా అద్భుతమైన అక్కడ చూసుకునే ఏదైనా వస్తువులు వాడుకునే విధంగా మంచి సెల్ఫ్లో ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ అయితే చూసుకోండి, ప్రతి ఒక్క రూమ్లో అద్భుతమైన మంచి డిజైన్స్తోని మంచి లైట్ కలర్స్ వాడైతే ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు బయటకు వెళ్ళడానికి మనకు ఈస్ట్ ఫేస్ కూడా మనకు ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒక 1 BHK పోర్షన్ చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. మనకు బెడ్రూమ్ చూసే ముందు ఇది వచ్చేసి మన కామన్ బాత్రూమ్ చూసుకోండి. ఇందులో మంచి ఫ్లోరింగ్ టైల్స్తోని అద్భుతమైన మంచి వాల్ టైల్స్ కూడా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇది ఒక బెడ్రూమ్ చూసుకోండి. బెడ్రూమ్ కూడా ఎంత విశాలం ఉందో మీకు ముందే చెప్పారు కదా. ప్రతి బెడ్రూమ్లో మాత్రం 6x6 బెడ్ ఈజీగా వస్తుంది మనకు. అంత ఫేషియస్గా మంచిగా క్వాలిటీ గల మెటీరియల్ అయితే వాడడం జరిగింది. మంచి లైట్ కలర్స్ వాడి సరిపడిన మంచి సెల్ఫ్లతోని వెంటిలేషన్ పరంగా ఇందులో కూడా ఒక మంచి విండోతోని మంచి ఫాల్ సీలింగ్ అయితే ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క డిజైన్తో చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ చూస్తారు కదా, హాలు మనకు ఒక బెడ్రూము, కామన్ బాత్రూము, ఇటు వచ్చేది పూజ స్పేస్ చూసుకోండి. పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈజీగా ఒక్కరుండి వంట చేసుకునే విధంగా మంచి ఎల్ ఆకారంలో మంచి అద్భుతమైన మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తో మంచి టైల్స్ వాడి ఇందులో కూడా వెంటిలేషన్ మంచి విండోతోని ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు పెంట్ హౌస్ కూడా చాలా ఎంత విశాలంగా ఉందో. ఇదైతే మనకు వెస్ట్ ఫేస్లో అయితే మనకు సింహద్వారం ఉంటుంది. మనకు ఈస్ట్ కూడా డోర్ వచ్చే విధంగా ఎంత అద్భుతంగా ఉందో చూసుకోండి. వీళ్ళ ప్లానింగ్ సూపర్ మంచి ఫ్లోరింగ్తోని చాలా అద్భుతమైన మంచి ఫ్లోరింగ్, చాలా మంచి ఫ్లోరింగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైకి మన పెంట్ హౌస్లో పైన చూసుకుంటే మనకు 2 సిమెంట్ ట్యాంకులు ఇవ్వడం జరిగింది. ఒక మున్సిపల్ వాటర్, ఒక బోర్ వాటర్. చుట్టుపక్కల మంచి అన్ని ఇండ్ల మధ్యలో మంచి కన్స్ట్రక్షన్ అయితే మీ ముందు తీసుకొచ్చాను. ప్రతి ఒక్క బిల్డర్ మామూలుగా ఐరన్తో వాడతారు, కానీ తను మాత్రము స్టీల్ రీలింగ్తో మంచి అద్భుతమైన మెట్లు కూడా చేయించడం జరిగింది. మనకు మెట్ల కింద కూడా ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. చూస్తారు కదా ఫ్రెండ్స్, మనకు స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మంచి ప్లానింగ్తో అద్భుతమైన మంచి కన్స్ట్రక్షన్తో మీరుంటూ కూడా రెంటల్ ఇన్కమ్ వచ్చే విధంగా మంచి కన్స్ట్రక్షన్తో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఇల్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా మీకు డౌట్లు ఉంటే పైన అంకయ్య సార్ నంబర్ ఇస్తున్నాను. తను బిల్డరు, తన నంబర్ ఇస్తున్నాను. తనకు ఫోన్ చేసినట్టయితే మీకు కన్స్ట్రక్షన్ పరంగానే సరే, మనకు డాక్యుమెంట్ పరంగానే సరే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఇక మనం బ్యాంక్ లోన్ విషయానికి వస్తే 80% బ్యాంక్ లోన్ అయితే పక్కా వస్తుంది. దీనికి వచ్చి ఎలాంటి ఇబ్బంది లేదు. 20% క్యాష్ కట్టుకుంటే మీరు సరిపోతుంది. ఏ డౌట్ ఉన్న ఇల్లు గురించి అంకయ్య నాయుడుకు ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి, మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడదాము. దానికి సంబంధించిన నెంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్లు కానీ ఇలాంటి రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీస్ గురించి వెతుకుతున్నట్టయితే వాళ్ళకు షేర్ చేసినట్టయితే ఎంతో కొంత మేలు చేసిన వారు అవుతారు. అందుకే ఈ విషయాన్ని చెప్తున్నాను. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.